హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే డిక్షనరీస్ అన్నమాట. సో బేసిక్ అసలు డిక్షనరీస్ అంటే ఏంటి? వాటి మెథడ్స్ ఏంటి? అండ్ మనం నెక్స్ట్ డిక్షనరీస్ అసలు ఎలా యూజ్ చేస్తాం అనేది ప్రతిదీ ఈ వీడియోలో అయితే క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. నేను ఆల్రెడీ లిస్టుల గురించి, టపుల్స్ గురించి మీకైతే చెప్పాను. సో ఇదే అంత పెద్ద కాంప్లికేట్ అయితే అవ్వదు. నేను బేసిక్ ప్రోగ్రామ్స్ అయితే రాసి మీకైతే చెప్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈజీగానే ఉంటది. సో ముందుగా అసలు బేసిక్ డిక్షనరీ అనేది ఎలా తయారు చేస్తారో చూద్దాం. సో ఇప్పుడేంటంటే, మనం ఒక డేటాని కీ కింద, వాల్యూ పెయిర్స్ కింద అయితే మనం ప్రింట్ చేస్తాం అన్నమాట. సో, మీకు బేసిక్‌గా ఒక ఎగ్జాంపుల్ అయితే రాస్తాను చూడండి. సో, ఫర్ సపోజ్ స్టూడెంట్ అని చెప్పి ఒక డిక్షనరీ అయితే క్రియేట్ చేస్తాను. సో, ఇక్కడేంటంటే మనం ఈక్వల్ టు పెట్టి ఫ్లవర్ బ్రాకెట్స్ అయితే వాడాలన్నమాట. సో, లిస్టులకొచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ టపుల్స్‌కొచ్చేసి ఇలాగా సర్కిల్ బ్రాకెట్స్ లేదంటే ఇలాగ ఉంటాయి కదా! అవి వాడాలి. మామూలు బ్రాకెట్స్ అండ్ డిక్షనరీస్‌కొచ్చేసరికి ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ అయితే వాడాల్సుంటుందనమాట. సో, ఇప్పుడు నేనైతే ఇక్కడ ఎంటర్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో, ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఇంకోటి కూడా అయితే వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. సో, ఫర్ సపోజ్ స్టూడెంట్ అంటే ఏముంటాయి? నేమ్ అనేదైతే ఉంటది. సో, ఈ నేమ్ అనేది ఏంటి అంటే ఇక్కడ, ఈ నేమ్ అనేది కీ వాల్యూ. సో, ఇప్పుడు చైతన్య అనేది ఉంది. ఇదేంటి నేమే కదా! సో, దాన్ని ఇలాగా నేమ్‌తో డినోట్ చేస్తాం చైతన్య అనేది. సో, ఇక్కడ నేమ్ అని రాసి పక్కన నా పేరైతే రాయాలి. సో, ఇలా చైతు అని అయితే రాసేస్తున్నాను. అండ్ సేమ్ అలాగే ఏజ్. ఏజ్ అనేది ఒక కీ వాల్యూ. కీ. ఏజ్ అనేది కీ అండ్ 17 ఆర్ 18 ఏదో ఒక నంబర్ ఉంటది కదా! అదైతే వాల్యూ. సో, అలాగైతే మీరు అనుకోవాలన్నమాట. సో, ఇప్పుడు ఇదొచ్చేసి 18. 18 అనేది మనకైతే ఏజ్ వచ్చేసి వాల్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరిలా కామాస్ అయితే పెట్టాలి. నేను చూసారా ఫస్ట్ దానికైతే పెట్టలేదు. అండ్ సేమ్ ఇలాగే చూసుకుంటే మనం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సేమ్ ఇంకొక వాల్యూ ఏదైతే ఇద్దాం. లైక్ కోర్స్ నేను ఏ కోర్స్ చదువుతున్నాను బీటెక్ అనైతే ఇస్తా. కోర్స్ వచ్చేసి బీటెక్ అనైతే ఇద్దాం. సో, ఇది ఏంటి అంటే ఇటువైపు ఉన్నవి లెఫ్ట్ సైడ్ ఉన్నయన్నీ మనకొచ్చేసి ఏంటంటే కీస్. వీటిల్ని బట్టి మనం యాక్సెస్ చేయగలం. అండ్ ఈ రైట్ సైడ్ ఉన్నవన్నీ వాల్యూస్. ఆ కీ తాలూకు వాల్యూస్ అన్నమాట. వీటిల్ని ఏమంటారంటే కీ వాల్యూ పెయిర్స్ అనైతే అంటారు. సో, ఇలా గుర్తుపెట్టుకోవడం మీకు ఈజీగా అయితే ఉంటది. సో, నేనేం చదువుతున్నాను బీటెక్. సో, అలాగైతే రాసాను. సో, ఇది మనకి బేసిక్ డిక్షనరీ అన్నమాట. సో, దీన్ని మనం ఎలా ప్రింట్ చేస్తాము అంటే చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆహ్, నాకు ఈ పర్టిక్యులర్ నేమ్ అయితే కావాలి. దాన్ని ఎలా ప్రింట్ చేస్తామో చూద్దాం చూడండి. సో, ఎలాగంటే ఇక్కడ ప్రింట్ అని రాసి ఇలాగ బ్రాకెట్ పెట్టి స్టూడెంట్ అని అయితే రాయాలి. సో, మనం సేమ్ లిస్ట్‌లో ఎలా అయితే వాడామో సేమ్ అలాగే ఇందులో కూడా. సో, స్టూడెంట్ అని రాసి ఇలాగా స్క్వేర్ బ్రాకెట్స్ అయితే పెట్టి ఇలా కొటేషన్స్‌లో నేమ్ అని అయితే రాయాలి. సో, అప్పుడు మనకి పర్టిక్యులర్ నేమ్ అనేదైతే వస్తదనమాట. సో, ఇప్పుడు ప్రింట్ చేసేది చూద్దాం. సో, ఇలా చైతు అని వచ్చింది కదా! సో, అలాగా మనమైతే జస్ట్ ఇలాగైతే యాక్సెస్ చేయొచ్చనమాట. సేమ్ ఒకవేళ ఇక్కడ ఏజ్ అని పెట్టారనుకో 18 వస్తది. కోర్స్ అని పెట్టారంటే బీటెక్ అనైతే వస్తది. సో, ఇది బేసిక్ డిక్షనరీస్ అయితే మనం యాక్సెస్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, మనం డిక్షనరీ మెథడ్స్‌నైతే ఇప్పుడు వెళ్దాం. అంటే గెట్ అవి అయితే ఉన్నాయి కదా! సో, అవి అసలు ఎందుకు వాడతారనేదైతే చూద్దాం. ఇప్పుడు సేమ్ ఇదే ప్రింట్ స్టూడెంట్ అనైతే ఉంది కదా! ఈ గెట్ అనేది ఎందుకు ఉపయోగపడతదంటే, ఇదొక బిల్ట్ ఇన్ మెథడ్ అన్నమాట. సో, ఒక సేఫ్‌గా మనకైతే కీ అయితే ఇస్తదన్నమాట. సో, ఇక్కడ మనం స్టార్ట్ చేద్దాం చూడండి. గెట్ అనైతే ఇద్దాం. సో, ఇలాగ డాట్ గెట్ అనైతే ఇవ్వాలన్నమాట. సో, అలా ఇచ్చారంటే మీకు అవుట్‌పుట్ కూడా సేమ్ ఇప్పుడు ఎలా వచ్చిందో అలాగే అయితే వస్తది. సో, అంటే సేమ్ ఇది కొద్దిగా ఎక్స్‌టెన్షన్ అన్నమాట. ఇది ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఉంది. ఇది ఫ్లవర్ ఇది ఇలాగా సర్కిల్ బ్రాకెట్స్ అయితే పెట్టాలి. అప్పుడైతే ఎర్రర్ రాకుండా ఉంటది. సో, రన్ క్లిక్ చేద్దాం చూడండి. సో, చైతు అని వచ్చింది. అంటే మనకు మామూలుగా యాక్సెస్ చేస్తే అలా వస్తది. కానీ ఈ డాట్ గెట్ అనేది ఒక బిల్ట్ ఇన్ లైబ్రరీ అన్నమాట. లైబ్రరీ అనుకోవచ్చు, లేదంటే మెథడ్ అనుకోవచ్చు ఏదోకటి. సో, ఇప్పుడు సేమ్ ఇదే కీస్ గురించి కూడా వాడదాం అన్నమాట. సో, ఇప్పుడు ఏంటంటే కీస్ అని చెప్పి అంటే కీస్ కేఈవైఎస్ అనేది కూడా ఒక మెథడ్ అయితే ఉంది డిక్షనరీస్‌నైతే ఇలాగ యాక్సెస్ చేయడానికి. సో, ఈ కీస్ అంటే ఏంటంటే మనకి మీకొక ఎగ్జాంపుల్ కిందైతే రాసి చూపెడతాను చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదన్నా ఒకటి ఇచ్చామనుకోండి. అది ఏ కీ అవుట్‌పుట్‌లో కీ అయితే వస్తదనమాట. సో, ఇప్పుడు ఎలా చెప్పాలి? ఇప్పుడు స్టూడెంట్ అనేది ఉందనుకోండి. ఇప్పుడు స్టూడెంట్ డాట్ కీస్ అని అయితే రాసాననుకోండి. ఇప్పుడు ఇందులో మనకు కీస్ ఏమున్నాయి? నేము, ఏజు, కోర్సు. ఇవన్నీ కీస్ అని చెప్పి అయితే వస్తది మనకి. ఇప్పుడు స్టూడెంట్ డాట్ కీస్ అని అయితే ఇస్తా చూడండి. మనకి ఇందులో ఏవేవి కీస్ నేమ్, ఏజ్, కోర్స్ ఇవన్నీ అయితే మనకు అవుట్‌పుట్‌లో వస్తుంది. సో, ఇక్కడ నేను కామా పెట్టాను. కామా పెట్టాం కాబట్టి ఎర్రర్ వచ్చింది. డాట్ పెట్టాలి. సో, రన్. రన్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మన కీస్ ఏమున్నాయి? నేము, ఏజ్, కోర్స్ ఇవన్నీ అయితే వచ్చాయన్నమాట. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ అయితే వచ్చాయి. సో, సేమ్ అలాగే వాల్యూస్. సో, ఇప్పుడు నాకు ఇక్కడ సేమ్ ఇదే కాపీ చేస్తున్నాను చూడండి. సేమ్ ఈ లైన్ ఆఫ్ ద కోడ్‌ని కాపీ చేసి సేమ్ ఇప్పుడు మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నయి వచ్చాయి. ఇప్పుడు రైట్ సైడ్ ఒకటే కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ కీస్ తీసేసి వాల్యూస్ అనేది ఇస్తాం అన్నమాట. సో, వాల్యూస్ అని ఇచ్చి రన్ మీద క్లిక్ చేద్దాం. సో, అప్పుడు చైతు, 18, బీటెక్ ఇవన్నీ వస్తాయి. సో, చూడండి అలా అయితే వచ్చాయి కదా! సేమ్ అలాగే. అండ్ ఇప్పుడు ఐటెమ్స్ అనేది ఇచ్చామనుకోండి ఇక్కడ సేమ్ అన్నీ.
ఐటెమ్స్ అంటే ఇవన్నీ వస్తాయి. అంటే నేమ్, చైతు, ఏజ్ 18 ఇలా ఫుల్ అయితే వస్తాయన్నమాట. సో, సేమ్ అలాగే ఇక్కడ ఐటెమ్స్ అనేది ఇద్దాం. సో, ఐటెమ్స్ అనేది ఇచ్చిన తర్వాత రన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అయితే వస్తది. చూడండి నేమ్ చైతు, ఏజ్ 18, కోర్స్ బీటెక్ ఇలాగైతే వస్తదన్నమాట. సేమ్ ఇప్పుడు నెస్టెడ్ లూప్స్ సారీ నెస్టెడ్ డిక్షనరీస్ కూడా ఇందులోకి వస్తాయి అండర్‌లో. సో, ఇక్కడ మనం డిక్షనరీస్ ఎలాంటివి వాడదాము అంటే సేమ్ లైక్ స్టూడెంట్స్ అని అయితే ఇద్దాం. ఒక స్టూడెంట్ ఆల్రెడీ అయితే ఉంది కదా! సో, ఇది ఇక్కడ దీని కిందే మనం ఒక స్టూడెంట్‌ని 1 అని ఇచ్చాము. ఇప్పుడు స్టూడెంట్ 2 కింద ఇంకోటైతే తీసుకుందాం. సేమ్ ఇదే. సో, ఇది 1, 2 అని అయితే ఇద్దాం. మీకు ఏ కన్‌ఫ్యూజన్ అయితే ఉండదు. సో, ఇవన్నీ అయితే క్లియర్ చేసేద్దాం. సో, ఇది 2 ఇది 1 అని అయితే ఇద్దాం. అప్పుడు ఒక క్లారిటీ అయితే వస్తది. సో, ఇక్కడ పేర్లయితే మారుద్దాం. మనకు కొద్దిగా డిఫరెన్షియేట్ అయితే కనబడాలి కదా! సో, ఏజ్ వచ్చేసి 19 ఇద్దాం. అండ్ ఈ కోర్స్ అయితే ఇలాగ వదిలేద్దాం. అండ్ ఈ ఇప్పుడు ఇలా స్టూడెంట్స్ అని అయితే ఇచ్చాం కదా! సేమ్ ఇవైతే ఒకదాని అండర్‌లోనే రావాలన్నమాట. సో, వీటిని ఏం చేద్దాం అంటే ఇదంతటిని ఒక దాంట్లో ఉంచాలంటే ఆహ్, ఇలాగ కొటేషన్స్ అయితే ఇవ్వాలి మనం. కొటేషన్స్ ఇచ్చి ఇవన్నీ అయితే ఇలాగే యాజ్ టీజ్‌గా ఉంచాలి. అండ్ వీటిలికి ఈక్వల్ టు అయితే పెట్టాలన్నమాట. సో, ఇక్కడ కామాతో సెపరేట్ చేసి సో, ఇలాగ కొటేషన్స్ పెట్టి మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను డైరెక్ట్. సో, ఇలాగ అంతా యాజ్ టీజ్ పెట్టిన తర్వాత స్టూడెంట్స్ అని చెప్పి ఇలాగ వేరేది క్రియేట్ చేసి దానికి ఈక్వేట్ చేయాలన్నమాట. సో, వీటిల్ని కూడా ఒక ఇలాగ ఫ్లవర్ బ్రాకెట్స్‌తో క్లోజ్ చేసి పెట్టాలి. సో, ఇలాగ. సో, వీటిల్ని మనం ఎలా యాక్సెస్ చేస్తారో చూద్దాం. సో, ప్రింట్ స్టూడెంట్స్ అనైతే ఇచ్చి సేమ్ ఇలాగే మనం స్టూడెంట్స్ అనేది ఇచ్చాం కదా! ఇక్కడ పేరు. సో, సేమ్ అలాగే యాజ్ టీజ్ అయితే ఔటర్ దాంట్లో ఇచ్చి సేమ్ లిస్ట్‌లో టపుల్స్ లాగా ఉంటది. కాన్సెప్ట్ పెద్దేం డిఫరెంట్ ఏం కాదు. అండ్ ఇలాగ స్క్వేర్ బ్రాకెట్స్ అయితే ఇలా పెట్టి స్టూడెంట్ 1 అని అయితే ఇచ్చారనుకోండి. స్టూడెంట్ 1 ఇచ్చి పక్కన నేమ్ అని ఇస్తే ఆ నేమ్ అయితే వస్తది. సో, మీకు ఒక ఎగ్జాంపుల్‌గా ప్రింట్ చేసి చూపెడతాను చూడండి. సో, స్టూడెంట్ 1 అని ఇచ్చి సో, పక్కన బ్రాకెట్ ఇలాగా బ్లాక్ పెట్టి ఇలాగ నేమ్ అయితే పెట్టాలి. సో, ఇలా పెట్టారనుకోండి మీకైతే వాడి నేమ్ అయితే వస్తది చైతు అని చెప్పి. మనకైతే ఇక్కడ ఎర్రర్ చూపెడుతుంది. సో, ఇక్కడ మనం ఇలా ఈక్వల్ టు అయితే పెట్టాము. ఈక్వల్ టు అనేది అయితే పెట్టకూడదు. సో, సేమ్ ఇది కూడా ఇలాగైతే పెట్టాల్సొస్తుందన్నమాట. ఇలాగ ఫుల్ కాలన్ అయితే పెట్టాలిక్కడ. సో, ఇప్పుడైతే ఏ ఎర్రర్ అయితే రాదనుకుంటున్నాను. సో, చైతు అని అయితే వచ్చింది చూసారా? సో, ఇక్కడ ఇప్పుడు మీరు సింటాక్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మామూలుగా ఒక పేరైతే ఇవ్వండి. అంటే మొత్తం 2 లిస్ట్‌లకి అంటే ఇదేంటి స్టూడెంట్స్ గురించి కాబట్టి స్టూడెంట్స్ అనేది ఇచ్చాను. డిక్షనరీకి నేమ్. సో, అందులో స్టూడెంట్ 1 అని పెట్టి, కాలన్ పెట్టి, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి, ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. మళ్ళీ ఇంకోళ్ళది పెట్టి, ఇలా కాలన్ పెట్టి, మళ్ళీ ఇంకో ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి పెట్టి, లాస్ట్‌లో దీనికి స్టార్టింగ్ ఫ్లవర్ బ్రాకెట్ ఉంది కదా! దాన్ని క్లోజ్ చేయాలన్నమాట. సో, క్లోజ్ చేసి ఇలాగ ఇది ప్రింట్ చేయాలంటే ఇలాగా మనం మెయిన్‌దేంటో స్టూడెంట్స్ అనైతే పెట్టాం. సో, ఆ పేరిచ్చి, ఆ తర్వాత ఏ స్టూడెంట్‌ది కావాలి అండ్ ఏం కావాలి? నేమ్ కావాలా? ఏజ్ కావాలా? అలా అయితే ఇవ్వాలన్నమాట. సో, దాన్ని బట్టి మనకైతే వచ్చేస్తాయి అంతే. సో, బేసిక్‌గా ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో, డిక్షనరీస్ అనేది కూడా సేమ్ లిస్ట్‌ల్లాగా, టపుల్స్ లాగా ఈజీయే. సో, వీటిని మనం అయితే చేంజ్ చేసుకోవచ్చనమాట. ఒకవేళ ఏమన్నా కావాల్సొచ్చినా కూడా. సో, ఇది ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బై బై. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో మనం అయితే ఇంకా ఫైల్స్ అవి అయితే ఉన్నాయి. ఆ టాపిక్స్ అవి కూడా కవర్ చేసుకుందాం. సో, మీరు చాలా వరకు నేర్చుకుని ఉంటారు ఈ వీడియోస్ అవి చూసి. మా ఛానెల్ మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి వీకెండ్స్‌లో నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడతాను. సో, మొన్నైతే నేను ఇలాగా అసలు ప్రోగ్రామర్స్ అసలు ఏం చేస్తారు అనే దాని మీద ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. అండ్ రేపటి వీడియోలో మనం ఏం మాట్లాడుకుందాం అంటే సెట్స్ గురించి అయితే కంప్లీట్‌గా మాట్లాడుకుందాం. సెట్స్, ఎస్‌సిటిఎస్. సో, వీట్లి గురించి అయితే పూర్తిగా మనం అయితే మాట్లాడుకుందాం. వాటి మెథడ్స్ ఏంటి? ఎలిమెంట్స్‌ని ఎలా యాక్సెస్ చేస్తారు? ఇవన్నీ అయితే మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్. బై బై.